స్వాగతం, శుభ స్వాగతం. మేము నీరజ, రంజిని, మల్లిక, ప్రీత. మేము ఇంటింటి రామాయణం అనే హాస్య నాటికని ఇక్కడ ప్రదర్శించబోతున్నాం. మీరందరూ చూసి విని ఆనందించండి. మరి విందామా? చెన్నైలో ఒక ఫ్యామిలీ జాలీగా సరదాగా ఉంటారు. అయితే వాళ్ళు ఎవరిని వదలరు, అందరినీ కమెంట్ చేస్తానే ఉంటారు. అలాగా? ఎవరావిడ? ఆమె గురించి చెప్తారా? చెప్తాను. మీకు తెలిసిన వారే. వారు 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 మైలాపూర్ కామాక్షియా? మైలాపూర్ కామాక్షి గారే. మైలాపూర్ కామాక్షి గారు ఇంటి కథ వింటామా? వింటాం. వింటాం. మీరందరూ వింటారా? వింటాం. మరి కానిద్దాం. అబ్బో ఉండు ప్రీత, ఏం చెప్తావో ఏమో కామాక్షి గురించి. వినాయక, మమ్మల్ని రక్షించయ్యా. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇంకా ఆరంభించండి కామాక్షి కథ. ఆరంభిస్తాను. కామాక్షి ఇంట్లో మాత్రం కాదు, అందరింట్లో పొద్దున లేయంగానే టానిక్, ఏమి కాఫీ, ఫిల్టర్ కాఫీ తాగితే అందరికి ఇన్స్టంట్లో ఎనర్జీ వస్తుంది. అవునవును, ఫిల్టర్ కాఫీ గురించి ఒక పద్యం పాడుకుందామా? దేవి నమస్తుభ్యం వరదే కామరూపిణి దినారంభం కరిష్యామి గివ్ మీ ఎనర్జీ సదా. కాఫీ అని నోరారా, కాఫీ తాగండి జనులారా, ఆనందించండి మనసారా. కాఫీ అని నోరారా, కాఫీ తాగండి జనులారా, ఆనందించండి మనసారా. శివ పార్వతులు భూలోకానికి విహారమునకై వచ్చారు. శివ పార్వతులు భూలోకానికి విహారమునకై వచ్చారు. ఇక్కడి మనుషుల టెన్షన్ చూసి శివుడే తన జట విసిరాడు. ఇక్కడి మనుషుల టెన్షన్ చూసి శివుడే తన జట విసిరాడు. ఆ జటయే కాఫీగా మారి భూలోకానికి వచ్చింది. ఆ జటయే కాఫీగా మారి భూలోకానికి వచ్చింది. అమృతానికి మారు పేరుగా అందరి మనసులు గెలిచింది. అమృతానికి మారు పేరుగా అందరి మనసులు గెలిచింది. కాఫీ అని నోరారా, కాఫీ తాగండి జనులారా, ఆనందించండి మనసారా. కాఫీయే త్రిమూర్తుల రూపం, ఆ రూపమే మన కపరూపం. కాఫీయే త్రిమూర్తుల రూపం, ఆ రూపమే మన కపరూపం.
పాలే బ్రహ్మ చక్కర విష్ణు డికాక్షనే శంకరుని రూపం. కాఫీ కాఫీ అని నోరారా, కాఫీ తాగండి జనులారా, ఆనందించండి మనసారా. పొద్దున కాఫీ తాగకపోతే బాడీ మైండ్ డల్లగును. పొద్దున కాఫీ తాగకపోతే బాడీ మైండ్ డల్లగును. కప్పు కాఫీ నోట్లో పడగానే పనులన్నీ టక్కని జరుగు. కప్పు కాఫీ నోట్లో పడగానే పనులన్నీ టక్కని జరుగు. కాఫీ కాఫీ అని నోరారా, కాఫీ తాగండి జనులారా, ఆనందించండి మనసారా. కాఫీ లేనే ఇల్లే మోరు, కాఫీ తాగిన నోరే నోరు. కాఫీ లేని ఇల్లే మోరు, కాఫీ తాగిన నోరే నోరు. కాఫీ ఇస్తే వచ్చును పేరు, ఇవ్వకపోతే ఎవ్వరు రారు. కాఫీ ఇస్తే వచ్చును పేరు, ఇవ్వకపోతే ఎవ్వరు రారు. కాఫీ కాఫీ అని నోరారా, కాఫీ తాగండి జనులారా, ఆనందించండి మనసారా. కాఫీ బ్రూ కాఫీ, కాఫీ కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్రూ కాఫీ, నెస్ కాఫీ, కోల్డ్ కాఫీ. కాఫీ 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 హ్యావ్ కాఫీ కాఫీ. హాట్గా కాఫీ తాగి కామాక్షి న్యూస్ పేపర్ పట్టుకొని హాయిగా కూర్చుంది. అవునా అవునా అవునా? కాసేపటికంతా కలవరం. మీనా రాలేదేంటి? మీనా 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 ఎవ్వరు? పని మనిషి మీనా రాలేదని కలవరం. ఎప్పుడు ఇంతే. అవునా ఇంత లేట్గా వస్తే అది ఎప్పుడు పని ఫినిష్ చేసేది? మన ఎప్పుడు కార్నివల్కి వెళ్ళేది? కార్నివల్ ఎందుకు చెప్తావమ్మా? లేటుగా వచ్చేది దాని అలవాటు. మా ఇంటి రామాయణం ఇలాగే మొదలవుతుంది. చేసినది ఎక్కడి దుమ్ము అక్కడ ఉంచి మనసున కలవరపరచినది. నీవేనా నీవేనా ఇల్లు చిన్నది, నీవేనా చేసినది ఎక్కడి దుమ్ము అక్కడ ఉంచి మనసును కలవరపరచినది. నీవేనా వీక్లో 2 సార్లు వస్తావు, అడిగితే సాకులు చెబుతావు. వీక్లో 2 సార్లు వస్తావు, అడిగితే సాకులు చెబుతావు. మాటి మాటికి అడ్వాన్స్ అడిగి మనసును చిరాకు పెడతావు. మాటి మాటికి అడ్వాన్స్ అడిగి మనసును చిరాకు పెడతావు. నీవేనా సెల్ ఫోన్ తోటే వస్తావు,
మాట్లాడుతూ పని చేస్తావు, సెల్ ఫోన్ తోటే వస్తావు, మాట్లాడుతూ పని చేస్తావు, అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పి సినిమాకే చేస్తావు, అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పి సినిమాకే చేస్తావు, నీవేనా చుట్టాలొచ్చిన నేనూరెళ్ళిన జీతం ఫుల్గా ఇచ్చాను, చుట్టాలొచ్చిన నేనూరెళ్ళిన జీతం ఫుల్గా ఇచ్చాను, మాటి మాటికి అడ్వైస్ చెప్పవని ఆశతోటి జీవించాను, మా ఇంటికి గుడ్ బై చెప్పవని ఆశతోటి జీవించేను, నీవేనా కాఫీ టిఫన్లు నీ కోసం పొద్దునే వినిగా చేశాను, కాఫీ టిఫన్లు నీ కోసం పొద్దునే వినిగా చేశాను, భర్త కన్న నిన్న రూపముగా మానైవమనే తలచాను, భర్త కన్న నిన్న రూపముగా మానైవమనే తలచాను, నీవేనా అయ్యో ఇలా ఉంటుందా ఏంటి కామాక్షి ఇంట్లో పని మనిషి? అబ్బో ఎలా వేగుతుందో ఏంటో పాపం. అవునవును, పని మనిషి వినారు. ఇప్పుడు కామాక్షికి ఒకే ఒక కూతురు సుబ్బలక్ష్మి. ఓ. దానికి 1990s లో పెళ్లి చూపులు చూసారు. ఎన్ని రోజులు చూశారో ఏంటో మరి చెప్పో ఆ కథ కూడా. అది అప్పుడంట ఆడపిల్ల పెళ్ళంట, ఇండియాలో కష్టమంట, ఆడపిల్ల పెళ్ళంట, ఇండియాలో కష్టమంట, కట్నాల వేటంట, ఇల్లు ఒళ్ళు గొల్లంట, టామ్ 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 టామ్, ఆడపిల్ల పెళ్ళి అంట, ఇండియాలో కష్టమంట, ఆడపిల్ల పెళ్ళంట, ఇండియాలో కష్టమంట, కట్నాల వేటంట, ఇల్లు ఒళ్ళు గొల్లంట, టామ్ 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 టామ్. పిల్లోడు మోస్తరంట, ఉద్యోగం చిన్నదంట, పిల్లోడు మోస్తరంట, ఉద్యోగం చిన్నదంట, అయినా 50 లక్షలేని మాటలేమి జరగవంట, అయ్యయ్యో ఆడపిల్ల పెళ్ళి అంట, ఇండియాలో కష్టమంట, సంపాదన పెరగదంట, లంచాలు తీసుకోడంట, సంపాదన పెరగదంట, లంచాలు తీసుకోడంట, ఆయన ఆడపిల్ల వాళ్ళని బెంజ్ కారే అడిగాడంట, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఆడపిల్ల పెళ్ళి అంట, ఇండియాలో కష్టమంట. 5 స్టార్లో విడిదంట, 5 స్టార్లో విడిదంట, ఇది మొక్కనికి 5 స్టార్లో విడిదంట, పంట 5 స్టార్లో విడిదంట, దాని ఖర్చు మాకంట 5 స్టార్లో విడిదంట, దాని ఖర్చు మాకంట, ఆడపిల్ల నేను 5 సిక్కువాడు
ఆడునంట అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో ఆడపిల్ల పెళ్ళి అంట ఇండియాలో కష్టమంట 5 స్టార్లో విడుదంట 5 స్టార్లో విడిదంట 5 స్టార్లో విడిదంట డబ్బా సొమ్మంట 5 స్టార్లో విడిదంట దాని ఖర్చు మాకంట 5 స్టార్లో విడిదంట దాని ఖర్చు మాకంట హైడ్ అండ్ సీక్ ఆడునంట అయ్యయ్యయ్యయ్యయ్యో పెళ్లివారు పిల్లకేమో మొగ పెళ్లివారు పిల్లకేమో మొగ పెళ్లివారు పిల్లకేమో ఉంగరమే పెడతారంట పెళ్లివారు పిల్లకేమో ఉంగరమే పెడతారంట వీళ్ళను పతేగా వీళ్ళను పతేగా పెళ్లివారు పిల్లకేమో ఉంగరమే పెడతారంట ఇదేమని అడిగితే సింప్లిసిటీ అంటారంట అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో ఆడపిల్ల పెళ్ళి అంట ఇండియాలో కష్టమంట ఆడపిల్ల పెళ్ళంట ఇండియాలో కష్టమంట కట్నాల రేటంట ఇల్లు కొల్లంట టామ్ 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 అవునా ఎప్పుడైంది ఈ పెళ్ళి ఎప్పుడైంది చెప్పు ప్రీత చెప్తాను టైర్డ్గా ఉంది చెప్తాను సుబ్బులక్ష్మి పెళ్ళి ఘనంగా చేసింది కామాక్షి భోజనాలు పెట్టినారు చూడు భోజనాలా అంత బ్రహ్మాండంగా ఉడిందా కామాక్షికి చెప్పియాలా ఏంటి బ్రహ్మాండం కాదమ్మా చండాలంగా చండాల ఏదో పెట్టాలని పెట్టినట్టు వినండి 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 వింటాం వింటా పెళ్లి వారి విందు చెప్పాలి మీకు ముందు వియాల వారి విందు ఆ పప్ప చేదు మందు ఈ పెళ్లి వారి విందు చెప్పాలి మీకు ముందు వియాల వారి విందు ఆ పప్ప చేదు మందు టడట్టడట్టడట్ట టడట్టడట్టడట్ట టడట్టడట్టడా కాఫీకి కప్పు లేదు ఉప్పు లేదు కాఫీకి కప్పు లేదు ఉప్మాలో ఉప్పు లేదు లడ్డూల తీపి లేదు తినడం వల్ల కాదు టడట్టడట్టడట్ట టడట్టడట్టడట్ట టడట్టడట్టడా వేగని అప్పడాలు రాలంటి వడియాలు వేగని అప్పడాలు రాలంటి వడియాలు రోజు ఆలు మాకింక చాలు చాలు టడట్టడట్టడట్ట టడట్టడట్టడట్ట టడట్టడట్టడా మజారే మైసూర్ పాకు దానికి చాకు మజారే మైసూర్ పాకు కావాలి దానికి చాకు వారి పూతరేకు వద్దనుటకేమి సాకు టడట్టడట్టడట్ట టడట్టడట్టడట్ట టడట్టడట్టడా మొగ పెళ్లి వారు హంగ్రీ వచ్చింది అప్పుడు జాంగ్రీ మొగ పెళ్లి వారు హంగ్రీ వచ్చింది అప్పుడు జాంగ్రీ ఆరెంజ్ రంగు జాంగ్రీ మొగ పెళ్లి వారు యాంగ్రీ
ఈ పెళ్ళి ఇంత వరస్ట్గా ఉండిందా ఏంటి? అబ్బో, నేను ఊరెళ్ళి ఈ పెళ్ళి నుంచి తప్పించుకున్నానమ్మా. అవును అవును. ఫస్ట్ భోజనము మల్లిక హాయిగా ఊరెళ్ళింది, ఇప్పుడు వచ్చి తప్పించుకున్నాను అని చెప్తుంది. మరి అలానే చెప్పాలి కదా, తప్పించుకున్నాను కదా. కామాక్షియే గట్టిది. కామాక్షికి సుబ్బులక్ష్మి అత్తగారు పెట్టింది డిమాండ్. ఏం పెట్టింది ఏంటి? డిమాండ్లు ఏమిని చూస్తామా, వింటామా? మీరందరూ వింటారా? మరి విని ఎంజాయ్ చేయండి. మరి ఏమండోయ్ వదిన గారు ఇలా వచ్చి కూర్చోండి. ఏమండోయ్ వదిన గారు ఇలా వచ్చి కూర్చోండి. మేము చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వినరండి. మేము చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వినరండి. ఏమండోయ్ వదిన గారు. లేత తమలపాకుల వంటి చేతులు మా కోడల వంటి. లేత తమలపాకుల వంటి చేతులు మా కోడల వంటి. బట్టలెట్లు ఉతుకును అని భయపడుతున్నామండి. బట్టలెట్లు ఉతుకును అని భయపడుతున్నామండి. ఎట్లాగో వాషింగ్ మిషన్ మీరు ఇస్తారు కదండి. ఎట్లాగో వాషింగ్ మిషన్ మీరు ఇస్తారు కదండి. అది ఫుల్లీ ఆటోమేటిక్ అయితే బాగుంటుందండి. అది ఫుల్లీ ఆటోమేటిక్ అయితే బాగుంటుందండి. ఏమండోయ్ వదిన గారు. మా హోదాకి తగినట్టు పెళ్లి గ్రాండ్ అంతా మాకు హోమ్ సెంటర్ పంపించండి. ఫర్నిచర్ అంతా మాకు హోమ్ సెంటర్ పంపించండి. ఈ కాలం ఎవరు కింద కూర్చుని అన్నం తింటారండి. ఈ కాలం ఎవరు కింద కూర్చుని అన్నం తింటారండి. మంచి డైనింగ్ టేబుల్ ఇస్తే ఇంటికే వస్తుందండి. మంచి డైనింగ్ టేబుల్ ఇస్తే ఇంటికే కడ వస్తుందండి. ఏమండోయ్ వదిన గారు. కార్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ ఎట్లాగో మీరిస్తారండి. కార్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ ఎట్లాగో మీరిస్తారండి. వాటితో జత చేసి ఏసీ కూడా పంపించండి. వాటితో జత చేసి ఏసీ కూడా పంపించండి. ఈ కాలం పని వాళ్ళ సంగతి మీకు తెలియాలండి. ఈ కాలం పని వాళ్ళ సంగతి మీకు తెలియాలండి. అందుకే స్టాండ్ బై కింద డిష్ వాషర్ కొనివ్వండి. అందుకే స్టాండ్ బై కింద డిష్ వాషర్ కొనివ్వండి. ఏమండోయ్ వదిన గారు. కొడుకు కోడలు హనీమూన్కి అమెరికా వెళ్తారండి. కొడుకు కోడలు హనీమూన్కి అమెరికా వెళ్తారండి. రాను పోను ఖర్చులు మీరు ఇస్తే బాగుంటుందండి. రాను పోను ఖర్చులు మీరు ఇస్తే బాగుంటుందండి. ఏమిటి లిస్ట్ అని ఆశ్చర్యపోకండి. ఏమిటి లిస్ట్ అని ఆశ్చర్యపోకండి. మీ కూతురి సుఖము కోరి చెప్పవలసి వచ్చిందండి. మీ కూతురి సుఖము కోరి చెప్పవలసి వచ్చిందండి. ఏమండోయ్ వదిన గారు ఇలా వచ్చి కూర్చోండి. మేము చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వినరండి. ఏమండోయ్ వదిన గారు. ఏమండోయ్ వదిన గారు. ఏమండోయ్ వదిన గారు. ఓ, కామాక్షి వియపురాలు ఇచ్చిన పెద్ద
పెద్దలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అవునా? కామాక్షి వియ్యపురాలా బియ్యంలో రాళ్ళా? సామాన్యమైందా కామాక్షి? అప్పగింతల పేరుతో గొంతమ్మ కోరికలే కోరింది, ఇచ్చింది ఇచ్చింది. పెద్ద షాక్ ఇచ్చి చేసింది. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి, పిల్లనప్పగిస్తున్నాము జాగ్రత్తగా చూసుకోండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి, పిల్లనప్పగిస్తున్నాము జాగ్రత్తగా చూసుకోండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. నిద్రలేటుగా లేస్తే విసుగు చూపకండి, నిద్రలేటుగా లేస్తే విసుగు చూపకండి. చిన్న పిల్లగా గాని సరిపెట్టుకోండి, చిన్న పిల్లగా గాని సరిపెట్టుకోండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. అడుగు పెట్టి పెట్టగానే ఇంటి పనులు చెప్పకండి, అడుగు పెట్టి పెట్టగానే ఇంటి పనులు చెప్పకండి. మీ చాదస్తాలతోటి దాన్ని విసిగించకండి, మీ చాదస్తాలతోటి దాన్ని విసిగించకండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. ఈ కాలం పిల్లలంతా హైటెక్ పిల్లలండి, ఈ కాలం పిల్లలంతా హైటెక్ పిల్లలండి. చూసి చూడనట్లు మనం ఊరుకుంటే మంచిదండి, చూసి చూడనట్లు మనం ఊరుకుంటే మంచిదండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. రోజు కొన్ని గంటలు అది టీవీ చూస్తుందండి, రోజు కొన్ని గంటలు అది టీవీ చూస్తుందండి. టీవీ ముందు కూర్చుంటే డిస్టర్బ్ చెయ్యొద్దండి, టీవీ ముందు కూర్చుంటే డిస్టర్బ్ చెయ్యొద్దండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. షాపింగ్ కి సినిమాలకి తరచు వెళ్తుందండి, షాపింగ్ కి సినిమాలకి తరచు వెళ్తుందండి. డబ్బు ఖర్చు అవుతుందని పొరపాటున అనకండి, డబ్బు ఖర్చు అవుతుందని పొరపాటున అనకండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. ఉద్యోగానికి వెళ్తే ఇల్లు మేనేజ్ చెయ్యండి, ఉద్యోగానికి వెళ్తే ఇల్లు మేనేజ్ చెయ్యండి. అది వచ్చే టైముకి వంటంత చేసి ఉంచండి, అది వచ్చే టైముకి వంటంత చేసి ఉంచండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. దానికనుగుణంగా ఉండే పట్టు చీర దక్కునండి, దానికనుగుణంగా ఉండే పట్టు చీర దక్కునండి. దానితో పోట్లాడితే ఇక దేవుడే దిక్కండి, దానితో పోట్లాడితే ఇక దేవుడే దిక్కండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. పిల్లను అప్పగిస్తున్నాము జాగ్రత్తగా చూసుకోండి. ఏమండోయ్ వదిన గారు, రండి రండి రండి. రండి రండి రండి. పోండి పోండి పోండి. విన్నారు కదా అందరూ కామాక్షి పెళ్లి గురించి చాలా బాగానే అప్పగింతలు పెట్టింది. మరి కామాక్షి ఎంత గట్టిదని ఇక్కడ చాలానే మనకు తెలిసిపోయింది. అంతే కదా ప్రీత? అవునవునవునవును, అలాగే ఉంటుంది మన ఇంటి రామాయణం. ఇలాగే ఉంటుంది.
ఇంటింటి రామాయణం అనే హాస్య నాటికను మా గురువుగారైన పూజ్యులు శ్రీమతి జోషుల ఉమాగారు రచించారు. మా ఇంకొక గురువుగారైన సోదర సమానులైన శ్రీ శైలేష్ జోషుల గారు కంపోజ్ చేసి మాకు ఈ హాస్య నాటికను మా చేత చేశారు. వారందరికీ మా కృతజ్ఞతలండి. Thank you so Thank you much so much. for be patiently listening and hearing to us. We have not hurted anybody. It is just a fun songs only. We really thank the initiative of Saidesh sir and Uma auntie. Thank you so much. Friends, as we close this Intinti Ramayanam, we, the Tamil Nadu Arya Vaishya Mahila Sabha Madras unit, is very, very honoring and presenting this Intinti Ramayanam. This is the last song we are going to sing for all of you, and this song is dedicated by Tamil Nadu to Tamil Nadu Arya Vaishya Mahila Sabha Madras unit. I request all the past chairpersons and the executive committee members to on the lamp which you are having in your hand. Be proud that we are the Mahilas, and please come and assemble in the stage with us. ఈ పాటని కూడా వారే రచించారు. ఉమా జోషుల గారు, శైలేష్ గారు కంపోజ్ చేశారు. Mahila Sabha, Mahila Sabha, Tamil Nadu Arya Vaishya Mahila Sabha, Madras unit Arya Vaishya Mahila Sabha. మంచి మనసులున్నట్టి మహిళలు పెట్టిన సభ, మంచి మనసులున్నట్టి మహిళలు పెట్టిన సభ, మహిళా సభ, మహిళా సభ. మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇస్తారు, హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేస్తారు. మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇస్తారు, హెల్త్ క్యాంపులు అరేంజ్ చేస్తారు. సరదాగా కార్నివల్ వనభోజనాలు భక్తిగా వాడి పూజలు జరిపిస్తారు. సరదాగా పూజనాలు భక్తిగా ఆడి పూజలు జరిపిస్తారు. మహిళా సభ, మహిళా సభ. ప్రతిభగల మహిళలను గుర్తించి పిలిపించి సన్మానించి సంతోషిస్తారు. ప్రతిభగల మహిళలను గుర్తించి పిలిపించి సన్మానించి సంతోషిస్తారు. అన్ని రంగాలలో ఆరితేరిన మహిళలను ప్రోత్సహించే గొప్ప సంస్థ మహిళా సభ. ఆరితేరిన మహిళలను ప్రోత్సహించే గొప్ప సంస్థ మహిళా సభ. మహిళా సభ, మన మహిళా సభ, మహిళా సభ, మహిళా సభ. తమిళనాడు ఆర్య వైశ్య మహిళా సభ, మెడ్రాస్ యూనిట్ ఆర్య వైశ్య మహిళా సభ. మంచి మనసులున్నట్టి మహిళలు పెట్టిన సభ, మంచి మనసులున్నట్టి మహిళలు పెట్టిన సభ, మహిళా సభ, మహిళా సభ. Three cheers to Mahila Sabha. Hip hip. Hooray! Hip hip. Hooray! Hip hip. Hooray! Thank you so much for patiently watching us. We could see so much smiles in your faces, and we are also happy. Somebody is waving and clapping for us again. Thank you so much, audience. Thank you, Chairperson Anita, for giving us this opportunity. Thank you.
వీళ్ళు చాలా ఆనర్ చేసేసారు, అంటే ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఇంకా బాగా రాయాలని అర్థం. అందులో కుక్కర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడే పెళ్లిపాట పాడారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా అన్నం వండాలి మాడిపోకుండా. ముందర మనం తినాలి, వియ్యాల సంగతి తర్వాత. సో చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఏదో సరదాగా రాసి ఇంట్లో కూర్చొని రాసిన పాటలు ఇంత పాపులర్ అవుతాయని అనుకోలేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.